హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? క్లాష్ అనేటటువంటిది చాలా బొక్క పెట్టిద్ది అనమాట. అది నిజానంగానే టాలీవుడ్ డైరెక్టర్లకి వాళ్ళకి అర్థమైపోతుంది అనేటటువంటిది వాస్తవం. ఒక నిమిషం చెప్పాలనంటే మన బాలకృష్ణ గారు అండ్ మన ప్రభాస్, చిరంజీవి గారు ఒకే టైంలో రిలీజ్ అయింది ఒక సినిమా. అదే టైంలో వర్షం రిలీజ్ అయింది, బాలకృష్ణ గారిది మన చిరంజీవి గారిది అంజి ఒకటి రిలీజ్ అయింది అనమాట. సో వర్షం బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఆ టైంలోనే 21 crores కొట్టింది. ఆ తర్వాత ఈ మన బాలకృష్ణ గారిది, చిరంజీవి గారిది తక్కువ వసూలు చేసింది అనమాట. అదే సపరేట్గా రిలీజ్ అయ్యి ఉంటే అంజీకి బేసిక్ కలెక్షన్స్ వచ్చాయి, బాలకృష్ణ గారికి కూడా పర్లేదు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇక వర్షం అయితే 6 రోజుల్లోనే ఈజీగా ఒక 50 కోట్లు కొట్టేదనమాట. ఈ విధంగా క్లాషెస్ అనేటటువంటివి చాలా డేంజర్ అనమాట. ఒకేసారి రాకూడదు. మరి ఎందుకు ఒకేసారి రిలీజ్ చేస్తారు అనేటటువంటిది అసలుకే అర్థం కాదు. దీనివల్ల చాలా బొక్కబడేటటువంటి అవకాశం ఉంది, లేదా ఒక సినిమా కంప్లీట్గా కొట్టపోయేటటువంటి అవకాశం కూడా చాలా ఉందన్నమాట. మాట్లాడుకోవాలి అంటే ఇప్పుడు వార్ 2 రిలీజ్ అయింది, కూలీ రిలీజ్ అయింది. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, వార్ 2 సపరేట్గా రిలీజ్ అయి ఉంటే కనీసం మంచి కలెక్షన్స్ వచ్చాయన్నమాట. 300 కోట్ల దగ్గర ఆగిపోయింది. కూలీ సపరేట్గా రిలీజ్ అయినా కానీ ఈ పాటికి ఇప్పుడు అది 1 రేటింగ్తోనే అలా ఎలా ఉందన్న రేటింగ్తోనే భయంకరమైనటువంటి కలెక్షన్స్ సాధిస్తుంది. అదే ఒకేసారి మంచిగా సినిమా పాజిటివ్గా ఉంది అనేటటువంటిది సపరేట్గా రిలీజ్ చేసినట్లయితే మంచిది వచ్చేదనమాట. అసలు డేట్సే లేదన్నట్టు ఆగస్టు నుండి మన ఆగస్టు 14 దాకా ఖాళీగా వచ్చినాయి థియేటర్లో. ఆ టైంలో రిలీజ్ చేయకుండా ఆగస్టు 14 రోజు ఒకేసారి 2 రావడం వల్ల ఎంత ఇబ్బంది పడ్డారు అనేటటువంటిది మన కళ్ళతో మనం చూసామన్నమాట. సో 2 సినిమాలకు బొక్క అయింది. నేనేమి వార్ సినిమాకి బొక్క అయింది, కూలీ సినిమాకి బొక్క అయింది అంటలా. 2 సినిమాలకైతే ఎఫెక్ట్ పడింది. కాబట్టి సింగిల్గా రావాలి ఎప్పుడైనా, అప్పుడే మంచి బిజినెస్ జరిగింది, మంచి కలెక్షన్స్ వస్తాయి అనేటటువంటిది 100% వస్తాం. ఇప్పుడు క్లాష్ గురించి ఎందుకు డిస్కషన్ వచ్చిందంటే నిన్న మన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే జరిగింది. బేభత్సమైనటువంటి సినిమా అనౌన్స్మెంట్ వచ్చి నేను మన ఓదిలా యొక్క అప్డేట్ ఇవ్వడం మర్చిపోయాను ఫ్రెండ్స్. తను ఒక ట్వీట్ వేసిండు. ఆ ట్వీట్ చూసి తను కదరా అసలైనటువంటి చిరంజీవి అభిమాని అనేటటువంటి ఫీలింగ్ కలిగిందనమాట నాకైతే. ఎందుకంటే ఇప్పటిదాకా నేను చూడాలనుకుంది నా బాస్ని ఎవరు కూడా చూపించట్లేదు. నేను చూపించేది నాకు నచ్చేటటువంటి సినిమా, ఫ్యాన్స్కి ఖచ్చితంగా నచ్చింది, అలా చూపిస్తా చిరంజీవిని అని చెప్పి వదిలేసినటువంటి ట్వీట్ చూశాక నిజంగా కళ్ళమని నీళ్ళిరిని వేరే లెవెల్ అనిపించింది అనమాట. సో నేను చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా 3-4 సినిమాలు అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే వచ్చేసాయి అనమాట. అందులో ఒకటిది మన శంకర వరప్రసాద్ గారు సినిమా. సో ఈ టైటిల్ మీద విమర్శలు వచ్చినా కానీ, అప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అనేటటువంటి టైటిల్ పెట్టినా కానీ భయంకరమైనటువంటి విమర్శలు వచ్చాయి. వన్స్ సినిమా రిలీజ్ అయ్యాక దాని యొక్క పాది అనేటటువంటిది వాస్తవం అనమాట. సో ఈ సినిమాకి నన్ అదర్ దెన్ ది రాజసాబ్ సినిమాకి క్లాష్ జరగబోతుంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. ఆల్రెడీ రాజసాబ్ డిసెంబర్లో రిలీజ్ అవ్వాల్సి ఉంది, డిసెంబర్లో రిలీజ్ అవ్వట్లా. డిసెంబర్లో వేరే సినిమా బుక్ చేసుకుంది అనమాట. దాని గురించి ఇంకో వీడియోలో నేను మీతో డిస్కషన్ చేస్తా. సో సంక్రాంతిలో మన జనవరిలో 3వ తారీఖు లేదా 4వ తారీఖు ఇది రాజసాబ్ సినిమా రిలీజ్ అవుతుంది. అదే జనవరిలో చూసుకున్నట్లయితే ఈ మన శంకర వరప్రసాద్ సినిమా రిలీజ్ అవుతుంది. అంటే అప్పుడెప్పుడో వర్షం టైంలో చిరంజీవి గారు ప్రభాస్ కలిసి వచ్చారు క్లాష్లో. ఆ టైంలో ప్రభాస్ది పై చేయింది. ఈసారి చూసుకున్నట్లయితే మళ్ళీ ప్రభాస్ చిరంజీవి గారు కలిసి క్లాష్ చేసుకోవాలి. ఎవరు గెలుస్తారు అనేటటువంటి కన్ఫ్యూజన్ ప్రతి ఒక్కరికి ఉంది. ఈరోజు ఈ వీడియోలో దాని గురించి క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. అసలు ఈ క్లాష్ జరిగిద్దా, ఎవరో ఒకళ్ళు ముందడిగేస్తారా అనేటటువంటిది కూడా మీకైతే ఫుల్ డీటెయిల్స్తో వివరించేటటువంటి ప్రయత్నం చేస్తా. వీడియో అయితే చివరిదాకా చూడండి, మీకే క్లారిటీ వస్తుంది అనమాట. మొట్టమొదట రాజసాబ్ సినిమా పోస్ట్పోన్ అయిద్దానంటే ఆల్రెడీ రాజసాబ్ సినిమా మీద ఆ సినిమాకి ఇన్వెస్ట్ చేసినటువంటి ఇన్వెస్టర్లు అండ్ ఇంట్రెస్ట్కి ఇచ్చారంట, వాళ్ళు కేసు వేసారనమాట. మేము ఆల్రెడీ ఈ సినిమా మీద చాలా 200 కోట్లు ఇన్వెస్ట్ చేసాం, కానీ వీళ్ళు అఫీషియల్ డేట్ అయితే మాకు చెప్పట్లేదు, మాటికి సినిమాని పోస్ట్పోన్ చేస్తున్నారు, కాబట్టి మాకు ఆ డబ్బుల్ని ఇంట్రెస్ట్తో తిరిగి ఇచ్చేయాలి అని చెప్పి కోర్టులో కేసేస్తే సెటిల్మెంట్ జరిగింది. ఈసారి జనవరిలో ఖచ్చితంగా సినిమాని రిలీజ్ చేస్తాం, దాంట్లో డౌటే లేదు అని చెప్పి ఆ సాంగ్ను ఒకదాన్ని ఫినిష్ చేశారు. షూటింగ్ను కూడా మ్యాక్సిమం కంప్లీట్ చేశారు. కాకపోతే ఇంకొన్ని బిట్స్ అయితే ఖాళీ ఉన్నాయంట. వాటి గురించి కూడా రేపు ఎల్లుండి ఖచ్చితంగా అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి 100లో 100% ఈ సినిమా పోస్ట్పోన్ అయ్యేటటువంటి అవకాశమే లేదు. పోస్ట్పోన్ అయింది అని అంటే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు పడిద్ది అనేటటువంటిది వాస్తవం. అది కాక జనవరిలో రావాలి అని చెప్పి వాళ్ళైతే బలంగా కోరుకున్నారు. వాళ్ళు ముందే డేట్ ఫిక్స్ చేసుకున్నారు. కాబట్టి రాజసాబ్ సినిమా పోస్ట్పోన్ అయ్యేటటువంటి అవకాశం లేనేలేదు ఫ్రెండ్స్. ఇంకా మన శంకర వరప్రసాద్ చిరంజీవి గారి సినిమా పోస్ట్పోన్ అయిద్దా అంటే అనిల్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం వల్ల తన మైండ్లో బలంగా ఫిక్స్ అయ్యిండు. వస్తే గిస్తే సంక్రాంతికే వస్తా, కొడితే ఇట్టు కొడతా లేకుంటే ఫట్టు కొడతా, ఏదైతే ఏదైంది నేనైతే సంక్రాంతి బరిలో నుండి వెనక్క బీక్కోను అని చెప్పి రావాల్సినటువంటి విశ్వంబర సినిమాని
ముందుకు పంపించేసిండు చిరంజీవి గారితో మాట్లాడి. ఆయన అయితే బలంగా అనుకోని కూర్చుంటూ ఖచ్చితంగా సంక్రాంతిలోనే రిలీజ్ చేస్తా అని ఆల్రెడీ నిన్న ఫస్ట్ అది రిలీజ్ చేసిండు, ఫస్ట్ లుక్ లాంటిది. దాంట్లో చిరంజీవి గారు లుక్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ వెంకటేష్ గారు కామియో అంట, వాళ్ళిద్దరు కలిసి కలుస్తారంట, మంచి మల్టీ స్టార్ సినిమా అని చెప్పి తనైతే డిస్కషన్ చేస్తుండు. ఇక అది బాగానే ఉంది. సో ఇక్కడ నీలు తగ్గడు, ప్రభాసు తగ్గడు, అంటే లైక్ మన రాజసాబ్ సినిమా మూవీ టీం కూడా తగ్గదు. వీళ్ళిద్దరిలో ఎవరు తగ్గనప్పుడు మరి ఎలా, దేనికి లాస్ వస్తుంది, దేనికి లాభం వస్తుంది అనేటటువంటిది ఇంకా క్లారిటీగా చెప్తా చూడండి. దీని గురించి మీకు ఎప్పుడో ఎగ్జాంపుల్స్ అవసరం వల్ల ఈ ఇయర్లో వచ్చినటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. డాకు మహారాజ్ రిలీజ్ అయింది, గేమ్ చేంజర్ రిలీజ్ అయింది, సంక్రాంతికి వస్తున్న రిలీజ్ అయింది. ఈ 3 సినిమాల్లో ఏది పైచేసి సాధించింది? ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్న సినిమానే పైచేసి సాధించింది. ఎందుకు సాధించింది? అనిల్ రాయపూడి సినిమా అని కాదు, ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చిందనమాట. సినిమా చూడగానే నవ్వుకున్నాం, సినిమా చూడగానే ఎక్కేసింది, పర్లేదురా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది, పాజిటివ్ టాక్ అలా అలా స్ప్రెడ్ అయింది. దాంతో ఈ గేమ్ చేంజర్ని, డాకు మహారాజ్ని దాటి అది భయంకరమైనటువంటి హిట్ అయింది. అదేవిధంగా ఇప్పుడు నేను ప్రభాస్ వస్తాను అని చెప్పి ప్రభాస్కి ఎవరు ఎదురు రావద్దు అని చెప్పి చెప్పడానికి లేదు. ఆ ప్రభాస్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎవరికి లేవు. అది పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవుతున్నా కానీ వాళ్ళ టార్గెట్ తెలుగు ఆడియన్స్ కానే కాదు, తెలుగు స్టేట్స్ కానే కాదనమాట. వాళ్ళ టార్గెట్ మొత్తం కూడా బాలీవుడ్డే. సో మారుతి గారు బాలీవుడ్ ఆడియన్స్ని మైండ్లో పెట్టుకొని ఈ సినిమా తీస్తుండవు అనేటటువంటిది 100% ప్యూర్ క్లారిటీ. దాంట్లో అయితే మనం ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ బాలీవుడ్ని టార్గెట్ చేశారు కాబట్టి ఇది పెద్ద పోటీ కాదనమాట. ఇన్ కేస్ మన చిరంజీవి గారి సినిమా, మన ప్రభాస్ సినిమా ఒకేసారి రిలీజ్ అయితే నేనైతే మార్నింగ్ షో ప్రభాస్ సినిమాకి వెళ్తా, ఏమో మ్యాట్ని చూసుకున్నట్లయితే చిరంజీవి గారికి వెళ్తా. రెండు అదే జరిగిద్ది అనమాట. ఖచ్చితంగా ఇటు ప్రభాస్ని తీసేయను. ఒకప్పుడు టాలీవుడ్ని ఏలినటువంటి వ్యక్తి చిరంజీవి గారు, ఇప్పుడు టాలీవుడ్ని ఏలుతున్నటువంటి వ్యక్తి ప్రభాస్. వీళ్ళిద్దరు సినిమాలు వస్తాయి అంటే ప్రతి ఒక్క టీఎఫ్ఐ అభిమానులు ఒక క్యూరియాసిటీ అయితే ఉంటుంది అనమాట. మరి ఎవరిది పైచేయి అయ్యిద్ది అంటే ఈ సినిమా పాన్ ఇండియా కాదు, వరప్రసాద్ చిరంజీవి గారిది ఓన్లీ తెలుగులోనే రిలీజ్ అయ్యేటటువంటి సినిమా. కాబట్టి సినిమా అనిల్ బాగా తీస్తే ఖచ్చితంగా తెలుగులో మన రాజసాబుని దాటి పై చేయటటువంటి అవకాశం ఉంది. ఇందులో కూడా కామెడీ, ఇందులో హర్రర్, అండ్ ఏ సినిమా బాగుంటే, ఏ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వస్తే ఆ సినిమా లేస్తుంది అనేటటువంటిది 100% వస్తాం ఫ్రెండ్స్. నన్ను అడిగితే క్లాష్లో ఉండకపోవడమే బెస్ట్. మరి వాళ్ళని బతిలాడుకోను గితిలాడుకోను ఏదో కొన్ని రోజులు అటు ఇటుగా అనమాట, ఒకే డేట్లో రిలీజ్ కాకుండా ఇప్పుడు జనవరి నుండి జనవరి 10-15 దాకా ఖాళీగా చేస్తాయి థియేటర్లో. ఏమీ పని లేనట్టు ఆ 15వ తారీఖు వస్తాం, ఆ 9వ తారీఖు వస్తాం, ఆ 10వ తారీఖు వస్తాం కాకుండా జనవరి 1 రిలీజ్ చేయొచ్చు, లేదా జనవరి ఎండింగ్లో రిలీజ్ చేయొచ్చు ఏదో ఒక సినిమా. మేము ఒకే డేట్లో దిగుతున్నా అంటే ఒక్కిద్దరికి వస్తుంది అనేటటువంటిది 100% వస్తాం. ఇక్కడ సినిమా హిట్ అవ్వాలి, సినిమా బిజినెస్ బాగా జరగాలి అని అంటే అందరి ఫ్యాన్స్ రావాలి. ఓన్లీ ప్రభాస్ ఫ్యాన్స్ వెళ్తే బీభత్సమైనటువంటి బిజినెస్ జరగదు, బీభత్సంగా సినిమా ఆడేదు. ఓన్లీ చిరంజీవి గారు ఫ్యాన్స్ వెళ్ళినా కానీ ఆ సినిమా ఆడదు అనమాట. ఇద్దరు అభిమానులు అడుగు పెడితే ఖచ్చితంగా జరిగిద్ది, ఖచ్చితంగా ఏదో ఒక సినిమా మంచి బిజినెస్ చేస్తుంది అనేటటువంటిది వాస్తవం. సో 100% ఒకే డేట్లో రిలీజ్ కావు, నా తెలిసి కొద్దిగా అటు ఇటుగా రిలీజ్ అయితే. కానీ రిలీజ్ అయ్యాక ఎవరిది పై చేయొద్దంటే ఏ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే, ఏ సినిమా బీభత్సంగా ఉంటే దానికోసం వస్తుంది అనమాట. ఇంకా మన వరప్రసాద్ గారిదే ఏవి రాలా, టీజర్స్ రాలా, ట్రైలర్స్ రాలా. కానీ రాజసాబ్ టీజర్ చూశాక ఆ యొక్క నచ్చింది అనమాట, ఆ కంటెంట్ నచ్చింది, ఆ స్క్రీన్ ప్లే అంతా కూడా నాకు నచ్చింది. ఆ టీజర్లో ఏదో దమ్ము ఉంది, సినిమాలో కూడా ఒక గట్టి దమ్ము ఉండబోతుంది అనేటటువంటిది క్లారిటీ వచ్చింది. సేమ్ మన చిరంజీవి గారి కూడా టీజర్ వచ్చిన తర్వాత మనకైతే కన్ఫర్మేషన్ వస్తుంది అనేటటువంటిది వాస్తవం అనమాట. మరి చూద్దాం, స్టార్ చిరంజీవి గారు గెలుస్తారా, రెబల్ స్టార్ ప్రభాస్ గెలుస్తారా అనేటటువంటి దానికోసం నేను ఇగ్గలు వెయిట్ చేస్తున్నా. సో మీ చాయిస్ ఏంది? మీరు 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే ముందు మీరు ఏ సినిమాకి వెళ్తారు అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేసేయండి. నేనైతే వెయిటింగ్ ఫ్రెండ్స్. ఈ సంక్రాంతికి మట్టికే ఇంకో సినిమా కూడా రెడీ అవుతుందంట. మరి ఇంకా ఆ సినిమా ఏంది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ రాలా, అది వచ్చాక కూడా ఇంకో వీడియో చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. తర్వాత ఓజీ వర్సెస్ అఖండ, దాని గురించి ఒక స్పెషల్ వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీరేనంత షేర్ చేయండి. వందే మాత్రం, జై హింద్.